ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రేమ జంటను కాపాడటం కోసం పోలీసులు ఠాణా తలుపులు మూసివేశారు. బాపు నగర్ కు చెందిన ప్రేమ జంట పెళ్లి చేసుకుని ప్రాణ రక్షణ కోసం నూజివీడు పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులను నెట్టేసి ప్రేమ జంటపై దాడికి దిగారు. యువకుడిని చితకబాదారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు ప్రేమ జంటను రక్షించేందుకు స్టేషన్లో దాచేసి గేట్లు మూసివేశారు. దాంతో ఇరు కుటుంబాల సభ్యులు ఠాణా లోపలికి చొరబడేందుకు ప్రయత్నిస్తూ అలజడి క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు యువకుడు మాయమాటలు చెప్పి తమ కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపిస్తున్నారు. అమ్మాయి ఏం మాయ మాట చెప్పాడు ఏమో సార్. నెల సార్ పెళ్లి నెల ఉంది సార్. అన్ని కొనుక్కొని మేము ఆడ పెట్టుకున్నాం సార్. పెట్టుకున్నాం సార్. పిల్లకి ఏం మాయ మాట చెప్పాడు సార్. ఫోన్ ద్వారా నా పిల్లని తీసుకెళ్లిపోయాడు సార్. తీసుకెళ్లి 3 రోజులు సార్. వాడు ఎక్కడెక్కడో పెట్టిండు సార్. నా పిల్ల నా బిడ్డ చేతులు 2 చేతులు కోసేసాడు సార్. ప్లాన్ మేము చేస్తున్నాడు సార్. ఏం చేయలేరంట పోలీసులు, ఏం చేయలేరంట ఎమ్మెల్యే, ఏం చేయలేరంట మన మనసులో మేము చేయలేమంట. ఏం చేస్తామండి? నా బిడ్డ కన్యాయం అయిపోయింది, పెళ్లి అయిపోయింది. నా బిడ్డ జీవితం పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానంటున్నాడు. కట్నం కూడా ఇచ్చేసాం వాళ్ళకి. రూపాయలు మంగళసూత్రాలు కొంటామని ఫోన్ లో చేస్తా. ఫోన్ లో డబ్బులు కూడా తీసేసుకున్నాడు సార్. వాళ్ళందరూ చుట్టాలు పెళ్లికొచ్చిన చుట్టాలండి వాళ్ళు. పొద్దున ఊరేసుకోబోతుంటే స్టేషన్లోకి వచ్చేసాం. న్యాయం జరగాలి మాకు.